నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమను బాబు గారితో మనం చర్చిస్తూ ఉన్నాం. చాలా అఫర్మేషన్స్ చెప్తూ ఉన్నారు. చాలా మంది కనెక్ట్ అయ్యారు అని, ఫీడ్‌బ్యాక్స్ చూడాలి అని చాలా వరకు చెప్తూ ఉన్నారు. అయితే మనం కొన్ని నమ్మాలి అంటే కొన్ని పాటించాలి. ముందు పాటిస్తేనే కదా దాన్ని నమ్మాలో లేదో మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో, ఒకసారి పాటించి చూడండి. ఏం ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కాబట్టి. ఇక ఇప్పుడు నేను అడిగే ఈ ప్రశ్న మీ అందరికీ కనెక్ట్ అయ్యే విషయం. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. విశ్వమణి బాబు గారు, మనం ఏది కావాలో అది ఖచ్చితంగా మనం అడగలేకపోతున్నాం. యెస్. కారణం ఏంటంటారు? మీరే కారణం. బాధల్లో, అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపో ఉంటారు కాబట్టి మీ కోరికలు అనేది ఎగస్ట్రా పుట్టవు. ఓకే. వేరే ఆలోచన రాదండి. వాళ్ళకి రావు. అంటే మ్మ్. అంతే చెప్పాను, ఆలోచించే విధానం పిసినారితనంతో ఆలోచిస్తారంటే ఇక్కడే భయం, అక్కడే బాధలు, అక్కడే కష్టాలు. మనం కూడా ఒక అంబానీ అండి. అయిపోవాలని కోరుకోవాలని. అంత దూరం కాకపోయినా కనీసం నీ అవసరాలకు మించన్న కోరుకోయమే. ఓకే. ఒక ఎక్కువ లేకపోయినా, అంబానీ కాకపోయినా పర్లేదండి. నీ అవసరాలు కష్టాలు ఉన్నాయి కదా, నీ చుట్టూ బాధలు ఉన్నాయి కదా, అయ్యని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే అసలు కోరికలకి అంత అనేది ఉంటుందా? అంతే లేదండి, దానికి మ్మ్. అంతమే లేదు. అంత పెట్టకూడదు మనం. అంత ఎందుకు పెడతావు? దానికి అద్దెలు లేవు, పోతా ఉండాల్సిందే, స్టెప్ బై స్టెప్ మ్మ్. పోతా ఉండాలండి. అంటే ఈ కోరికలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ భర్త ఆనందమయంగా ఉంటుంది నీకు. మ్మ్. నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే అది మీకు తెలియదండి, ఆత్మబలం మీకు తెలియదు అది. మ్మ్. అందుకే సాధులు సన్యాసులు ఉంటారు కదా, మ్మ్. ఎప్పుడైనా మీకు తగిలితే వాళ్ళ దగ్గర కూర్చోండి. వీలైతే మ్మ్. గుడిలు గోపురాల దగ్గర ఉంటారు, వాళ్ళంత పెద్ద పెద్ద ధ్యానాలు చేసి గంటల తరబడి ధ్యానాలు చేసి వాళ్ళ దగ్గర మ్మ్. కూర్చొని చూడు, ఊరికి నేను చూస్తాను కొన్ని విషయాలు చెప్పేస్తారు వాళ్ళు. నిన్ను చూస్తేనే చెప్పేస్తారు వాళ్ళు. మ్మ్. నీ జాతకం వాళ్ళకి తెలిసిపోతుంది, చూస్తేనే చెప్పేస్తారు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నావు, నెక్స్ట్ ఎలా ఉంది అని కూడా చెప్తారు. మ్మ్. కాబట్టి అందుకే చెప్పాను, నువ్వు ఆలోచించే విధానంలో సరిలేదు కాబట్టి నువ్వు కోరికలు కోరుకోలేకపోతున్నావు. మ్మ్. నీకు అంటే నువ్వు తక్కువ ఆలోచిస్తున్నావు. నీకున్న బాధలను పట్టుకొని పీకిలాడితే అక్కడే ఉంటావండి. మ్మ్. దాన్ని పక్కన పెట్టమని ఇంతకుముందు చెప్పాను, ఎన్నో వీడియోలో కూడా చెప్తాను, కంటిన్యూ కూడా రిపీట్ చేస్తూనే ఉంటాను. ఉన్నది మర్చిపోండి, మ్మ్. ఉన్న బాధలను పక్కన పెట్టండి. నీకు నెక్స్ట్ ఎలా ఉంటే బాగుంటావు, ఓకే. నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నా భర్త నన్ను డైలీ హింస చేస్తున్నాడు. నిన్న రాత్రి ఒక కాల్ వచ్చింది నాకు. మ్మ్. సార్ నా భర్త నన్ను నమ్మడం లేదు సార్. ఏమ్మా నువ్వు అందంగా ఉంటావా సార్? చాలా అందంగా ఉంటాను సార్. అదే కదా నేను కొంప ముంచింది అంటాను. అంటే నేను నాకు అందంగా ఇప్పుడు ఉన్నాను. మీరు అడిగిన క్వశ్చన్ లో ఒకటి, ఎవరైతే నేను అందంగా ఉండనని చెప్తారు అసలు? ఎవరైతే ఫోన్ లో మీరు అందంగా ఉన్నారా అని అడిగారు కదా. పాజిటివ్ ఉన్న వాళ్ళు చెప్తారు, ఓకే. నెగిటివ్ లో ఉన్న వాళ్ళు చెప్పరు. సార్ నేను మామూలుగానే ఉంటాను సార్. ఓ. ఇంకా చెప్పాలంటే కొంతమంది సార్ నేను నల్లగా ఉంటాను సార్, బాగానే ఉంటాను సార్. వాళ్ళకే తెలియదు వాళ్ళ అందం. ఎవరైతే పాజిటివ్ ఉంటారంటే వాళ్ళు ఎలా ఉంటారనేది అది అక్కడ చెప్పింది వాళ్ళు. మ్మ్. వాళ్ళకి తెలుసు గురువు గారు ఏం అడుగుతున్నారు అనేది. మ్మ్. ఓ ఈ సబ్జెక్ట్ తెలిసిన వాడు ఏం చెప్పుకోవాలి, నేను ఎలా ఉన్నా అనేది మర్చిపోయి మ్మ్. ఎలా ఉంటే బాగుంటాననేది వాళ్ళకి తెలుసు. సార్ నేను సూపర్ సార్, ప్రపంచంలో నన్ను మించిన అందుకైతే చూడలేవు సార్, అబ్బా. ఎక్సలెంట్ గా ఇస్తారు. అప్పుడు అబ్బా హ్యాండ్స్ అప్ అంటారు. ఎందుకో ఓకే. నువ్వు సబ్జెక్ట్ పట్టుకుంటున్నావు అని అర్థం. నిన్ను గురించి నువ్వు నమ్ము, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎందుకు పుట్టావు భూమి మీద అంటే నిన్ను ఒప్పుకోవాలండి. నువ్వు అన్ని విధాలుగా మంచిదాన్ని అని ఒప్పుకోవాలి, మంచివాడని ఒప్పుకోవాలి, అన్ని ఉన్నవాడని ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకున్నప్పుడు మాత్రం ఇన్నర్ మైండ్ ఆనందపడుతుంది, అది మేల్కోవడానికి అన్ని అవకాశాలు ఏర్పరచుకుంటుంది. నువ్వు డైలీ ట్రైనింగ్ ఇస్తున్నావు కదా, అందుకే ఆలోచన. నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు అట్నే ఉన్నారు కదా, బాధలో ఉన్నారు కాబట్టి వేరే కోరిక మీద పోదు. ఈ అప్పులు, ఈ బాధలు, ఈ సమస్యల మీద పట్టుకొని పీకులాడుతూ ఉంటుంది. నెక్స్ట్ కోరుకోవాలంటే మనం ఎక్కడే చేస్తున్నామా, ఈ బాధలని తట్టుకునేది కష్టంగా ఉండదా. నాకు కావాలి చీర, పట్టు చీర, ఏమే రేపు ఫంక్షన్ పోవాలి కదా, ఎదురు చీర ఎత్తుకుంటే ఇక్కడ ఉండే తీర్చు మళ్ళీ చూద్దాంలే అంటే ఈ బాధలో కూర్చుకుంటా, దాని మీద బాలేదు. ఇది అట్లా తోసేసినావు అనుకో, దాని మీద పోతుంది నీకు. ఇది అవుతుంది, ఇది సింపుల్ గా చేస్తాను అనేసి అనుకున్నావు, పట్టు చీర మీద పోతుంది, నగల మీద పోతుంది, ఇంకా వేరే ఆలోచన మీద పుట్టిస్తుంది. దీనికి అంత కారణం నువ్వే. నీ మైండ్ని వాడుకునే విధానం సరిలేదండి. అందుకే ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయని మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే, పాత జీవితంలో ఉన్నావంటే అక్కడే ఉంటావండి నువ్వు. పాత జీవితాన్ని పక్కన పెట్టు అన్నాను. కొత్త జీవితంలో అడుగు పెట్టినట్టు ఒక ఆలోచన పెట్టుకో. ఈ రోజు నుంచి నా జీవితం స్టార్ట్ అయింది, అదృష్టం పుట్టింది నాకు, ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది నా యోగము అనేసి కొత్తగా ఆలోచించు. ఇల్లు లేదా, ఇల్లు గురించి ఆలోచించు. బంగారు లేదా, బంగారు గురించి ఆలోచించు. చీరలు లేవా, మంచి చీరలు, మంచి నైటీలు, మంచి ప్యాంటు షర్ట్ కావాలన్నా దాని మీద ఆలోచన పెట్టు. పొలం కావాలన్నా, లేక మంచి లగ్జరీ లైఫ్ కావాలన్నా, కారు కావాలన్నా దాని మీద ఆలోచన ఒక్కొక్కటి పెట్టు. అన్నీ ఒకేసారి పెట్టకపోయినా కూడా భయం అయితే కూడా ఒక్కొక్కటి పట్టుకో. ఊరికే టెస్టింగ్ చేయండి. నేనేమో కన్నా ఒక అడుక్కోమనిలే, నేను ఒకరి కాళ్ళు పట్టుకోమని చెప్పలే, ఒకరి దగ్గర పోయేసి బెహాన్ నాకు ఇలా చెప్పించని అడుక్కోమనిలే. నిన్ను నువ్వు నమ్మి నీకేం కావాలన్నా నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకో. నీ మైండ్ ద్వారా ఆలోచించు, నీ మైండ్ ద్వారా బాగా పట్టించు. అది పదే పదే, అందుకే విజువలైజేషన్
చెప్పాను ఇవన్నీ జరగాలంటే మీ మైండ్ కొంచెం ఊహించుకోవాలి. పాజిటివ్గా రావాలి, కొంచెం పాజిటివ్గా రావాలి. అప్పుడే ఆ ఊహలోకి పోగలుగుతుంది. అది పోలేకపోతే పోదు. దీనికంతా చెప్పించాను అన్నిటికన్నా పవర్ ఒకటి ఉంది అని, కృతజ్ఞత భావం. ఎన్నో వీడియోలో చెప్పాను. ప్రతి దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టూడియో నాకు అన్ని విధాలుగా సహకరించినందుకు స్టూడియోకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్లకి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు, టేబుల్కి, చైర్లకి కృతజ్ఞతలు, లైట్లకి, ఏసీలకి, ఫ్యాన్లకి, అన్నిటికీ కృతజ్ఞతలు. ఎలా ఉంది ఈ కృతజ్ఞత చాలా భావం? విచిత్రంగా విచిత్రంగా ఉంది చూసే వాళ్ళకి, కొత్త వాళ్ళకి. నాకు ఈ మణిబాబుకి వచ్చి అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కృతజ్ఞత భావం ట్రైనింగ్ అయిపోయింది సంవత్సరాల తరబడి. అది ఆటోమేటిక్ వస్తుంది. అది నిన్న కొంచెం కొంచెం మార్చేస్తుంది, నిన్ను తెలియకనే మారుస్తుంది. అప్పుడే ఇన్నర్ మైండ్ మేల్కొనేది. అప్పుడే నువ్వు ఆలోచన వేరే ఆలోచనలు పెట్టగలవు కొద్ది కొద్దిగా. అందుకే ఈ కృతజ్ఞత భావం అన్న కనీసం దానైనా పట్టుకొని పీకిలాడండి. దాన్ని చెప్పి ఇప్పుడు ఏం డబ్బు ఇచ్చారా, కృతజ్ఞతలని చెప్పడానికి డబ్బు కావాలా? ఎవరైనా పక్కవాడు సపోర్ట్ కావాలా? ఎవరు మామ లేక బామ్మర్దో, తండ్రి, భర్త వీళ్ళు సపోర్ట్ కావాలా? నీ నోరు ఉంది కదా, దాంతో చెప్పేమే. వంటగదిలోకి పోతే ఈ మణిబాబుని గుర్తు చేసుకోండి ఒకసారి. ఈ మణిబాబుని వంటగదిలో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మణిబాబు విశ్వమణి బాబు ఏమన్నాడు? డబ్బు సంపద, డబ్బు సంపద. పాట పట్టుకో. ఆ పాట పాడుతూ ఏం చెప్పాలి? గ్యాస్కే కృతజ్ఞతలు, లైటర్కే కృతజ్ఞతలు, కుక్కర్కే కృతజ్ఞతలు, బియ్యానికే కృతజ్ఞతలు. ఏమండి చెప్పడంలో కూడా పెసరాచారం. ఎందుకండి ఇలా ఉన్నారు? ఎందుకు ఇలా ఉన్నారు? సో మీరు అన్న ఉండండి ఒక మాట వినండి. అక్కడ కొన్నాళ్ళు ట్రై చేసి చూడు, మీ ఆనందానికి అద్దు ఉండదండి. నేను రాసిస్తాను దానికి. మీ సంతోషానికి అద్దు అనేది కనపడదు. ఏదో తెలియని ఒక ఎనర్జీ పుట్టిపోతుంది, తెలియని ఒక సుఖం, ఆనందం ఏదో ఉందిరా దీంట్లో. నాది నాకు తెలుస్తుంది, మీరు చెప్పారు కాబట్టి. ఇప్పుడు వీడియోలు చూసే వాళ్ళకి తెలియాలి కదా, పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాధలో ఉన్న వాళ్ళకి ఊరికి ఏం ప్రశ్నార్థం దీన్ని చూడు, ఇలా చూద్దాం, ట్రై చేసి చూడు. ఇప్పుడు ఇదే పాట కంటిన్యూగా వాడితే ఇంట్లో వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమన్నా అనుకోని. అందుకే చెప్పాను పక్క వాళ్ళని పట్టించుకోకని చెప్పాను కదా. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, భర్తను కూడా పట్టించుకోక. అనుకుంటే డబ్బు కావాలన్నా వద్దని అడుగు. భర్త ఏమన్నా ఏంది నీకు వాళ్ళ ఏంది ఎప్పుడు చూసినా ఏదో వాగుతున్నావు అనుకో, నీకు డబ్బు కావాలా వద్దా అని అడుగు. ఇస్తే ఆన్సర్ అడుగు. భార్య అనుకో, భర్తను అడుగు, ఏమంటే డబ్బు కావాలా వద్దా? కావాలి అంటే నోరు మూసుకొని కూర్చో. ఏమనాలే? నోరు మూసుకొని గమ్మును కూర్చో. నేను పాడుకుంటే నీకేం బాధ? నేనేమైనా పనికిరాంది పాడుతున్నానా, లేక సినిమా పాట పాడుతున్నానా? డబ్బు ఏం కావాలి? ఈ డబ్బు ఉంటేనండి ఈ రోజు అందంగా తయారయ్యారంటే మీరు అయినారు కదా. ఎలా వచ్చింది నీకు అది? ఈ డబ్బు ఉంటేనే వస్తుంది. డబ్బు లేకపోతే ఏమి రాదు. మీకు అందరికి తయారు చేసుకోవాలని చీర కావాలని వస్తుందా? ఏమి రాదు కదా. పాడేమే ఊరికే కృతజ్ఞత భావం చెప్పేమే. అలా చేసి చూడు, కొన్నాళ్ళు ట్రై చేసి చూడండి. ఆటోమేటిక్ ఆలోచన పెరిగిపోతుందండి మీకు. అప్పుడు పుడుతుంది. ఇప్పుడు అన్నారు కదా, కోరుకోలేకపోతున్నాము, ఎందుకు వేరే ఆలోచన పోలేకపోతున్నాం. అప్పుడు వెళ్తావు, నీకు పుడుతుంది అప్పుడు. అందుకే ఈ మణిబాబుని గుర్తుపెట్టుకోండి. జెంట్స్ అయితే మా ఆడవాళ్ళు ఇలా చెప్పాను వంటగది, మగవాళ్ళు ఏం చెప్పాను, ఒక కారు, ఒక బైక్ ఎక్కినా, నడిచిపోతూ ఉన్నా, మణిబాబు ఏం చెప్పినాడు? విశ్వమణిబాబు ఆ డబ్బు, ఆ సంపద పాడేమే. కర్ణాటక వెస్టర్న్ అన్ని కలిపే కుమ్మేమే. ఏం పోయింది? పాసిపోయింది అక్కడ. నువ్వే ఇళయరాజా అనుకోయేమా? నువ్వే అనుకో, ఏ రహమాన్ అనుకోయేమా? కలిపి కుమ్మే పోయేమా? ఏం పోయింది పాట? పాడుకుంటా చూడు, కొన్నాళ్ళు ట్రై చేయి. ట్రైయే పెట్టాను నేను, ఎక్కడ కష్టపడమని చెప్పలే, సులభమే. ట్రై చేసి చూడు, నీ మైండ్ బలుగుతుంది. అవతల వస్తుంది ఆలోచన, గొప్పగా తీసుకెళ్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా నా మైండ్నే పాజిటివ్గా ఆలోచించి, ఉన్నతంగా ఆలోచించి, నేను అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకొని హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో డబ్బులు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పేశారు విశ్వమణి బాబు గారు. మీరు కూడా డబ్బు సంపద అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా డబ్బు మీకు వస్తుందట. ఎంతవరకు వస్తుంది ఏమిటి అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నిజంగా వచ్చిందా? ఇలా మీరు ఫాలో అవుతున్నారా? విశ్వమణి బాబు గారి వీడియోస్ చాలా ఉంటాయి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసి ఫాలో అయ్యారు. ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.